ఒకరోజు గుర్రం రోజంతా పనిచేసి అలసిపోయి తన ఫామ్ హౌస్కి వెళ్తుంది. గుర్రం అనుకుంటుంది, నేను ఈరోజు చాలా అలసిపోయాను, కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ అలా క్రింద పడుకుంటుంది. ఈలోపు గుర్రాన్ని కలవడానికి పిల్లి వస్తుంది. అలా మాటల సందర్భంలో గుర్రం పిల్లితో అంటుంది, నేను రేపు తక్కువ పని చేయాలి, నాకు కొంచెం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అని అంటుంది. ఆ మాట విని పిల్లి అక్కడి నుంచి ఆవు దగ్గరికి వెళ్ళి, గుర్రంకి ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదంట, మన యజమాని మూర్ఖుడంట, అందుకే వెళ్ళిపోతుందంట అని చెప్తుంది. అప్పుడు ఆవు కూడా ఈ మాట అవునా నిజమా అని చెప్పి వింటుంది. ఈ మాట విన్న ఆవు అలా మేక దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది. ఆవు మేక దగ్గరికి వెళ్ళి, గుర్రం మన ఫామ్ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది, ఎందుకంటే మన యజమాని బాగా కొడుతున్నాడంట, సరిపడా ఆహారం కూడా పెట్టడం లేదంట అని ఆవు మేకకి గుర్రం కోసం చెప్తుంది. ఆ తర్వాత మేక కుందేల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి గుర్రం ఈ ఫామ్ని వదిలి వెళ్ళిపోతుందంట అని చెప్తుంది. మరియు మన యజమాని చాలా కఠినుడు, అందరి చేత పని చేయించుకుంటున్నాడు, ఎవరికి సరిపడా ఆహారం కూడా పెట్టడం లేదని గుర్రం అన్నట్టుగా చెప్తుంది. కుందేలు యజమాని యొక్క నౌకరి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, మీ గుర్రం వేరొక ఫామ్ని వెతుక్కుంది, కొత్త ఫామ్ యజమాని చాలా మంచివాడంట, అస్సలు కొట్టడంట, మరియు పని చేయమని ఒత్తిడి చేయడంట అని గుర్రం చెప్పినట్టుగా చెప్తుంది. అప్పుడు నౌకరు పరుగున వెళ్ళి యజమానితో ఇలా చెప్తాడు, మీ గుర్రం తిరుగుబాటు చేసింది, రేపు మన ఫామ్ని వదిలి కొత్త ఫామ్కి అన్ని జంతువుల్ని తీసుకుని వెళ్ళిపోతుందట అని చెబుతాడు. అప్పుడు యజమాని చాలా కోపం తెచ్చుకుంటాడు. వెంటనే ఆ రోజు రాత్రి గుర్రం వద్దకు వెళ్ళి యజమాని విషంతో నిండిన ఇంజెక్షన్ గుర్రంకి ఇస్తాడు. కాసేపటికి గుర్రం చనిపోతుంది. ఇక్కడ గుర్రం ఎందుకు చనిపోయింది? ఈ గుర్రం చావుకి ఎవరు కారణం? యజమాని కారణమా, లేక ఆవు కారణమా, లేక మేక కారణమా, లేక కుందేలు కారణమా, లేక నౌకరు కారణమా? గుర్రం ఎప్పుడు తిరుగుబాటు చేయాలి అనుకోలేదు కదా. గుర్రం చేసిన ఒకే ఒక్క తప్పు ఏమిటంటే తన సమస్యను ఒక రాంగ్ పర్సన్కి షేర్ చేసుకోవడం. ఇక్కడ మోరల్ ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడు మన బాధల్ని కానీ, మన ఆలోచనలు కానీ మన ముందు